అక్కడ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. చేయకుండా రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది కదా. రాష్ట్రాలు చేసుకో స్వయంగా సీఎంఏ అసెంబ్లీలో ప్రకటన చేసిండు. అక్కడ ఫిక్స్ అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు. అంత పెద్ద మనిషి అసెంబ్లీలో రాష్ట్రం అంతా చూస్తున్నా కానీ చేయకుండా రేపు అసెంబ్లీ ఎలక్షన్లకు ఎట్లా పోతాడు? అందుకోసమే రేవంత్ రెడ్డి గారు చేసిపోతాడు. దాంతో ఆయనకు 2 లాభాలు జరుగుతాయి రేవంత్ రెడ్డికి. లంబాడీస్ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా ఉన్నారో మరొక కన్నులాగా మాదిగలు రేపు కాంగ్రెస్ పార్టీకి ఉండబోతారు. ఈ భయమే కృష్ణ మాదిగని బీజేపీని వెంటాడుతుంది. అంటే ఇప్పుడు క్రెడిట్ కాంగ్రెస్ కు పోవద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇది జరగొద్దు, మాదిగలు నా వైపు బీజేపీతోని రావాలి అన్నది ఆయన కృష్ణ మాదిగ గారి యొక్క అభిమతం. అంటే నిజంగా అదే ఉద్దేశం ఉంటే ఇప్పుడు లక్ష డబ్బులు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఊరు ఊడు వాడ వాడ అంతా తిరుగుతున్నాడు. సోషల్ మీడియా ప్రచారం అంతే. జనాలు రారు పెద్ద 10,000 నుంచి 15,000 వస్తాడు. లక్ష డబ్బులు అన్నారు. లక్ష డబ్బులే. మాదిగలను డబ్బులు కొట్టియాలి, చెప్పులు కుట్టియాలి. హీనమైన నిచాతి నికృష్టమైనటువంటి పని అది. ఈ ఇప్పుడున్నటువంటి ఈ డిజిటల్ సమాజంలో మాదిగోళ్ళు ఇంకా డబ్బులు కొట్టుకొని చెప్పులు కుట్టుకోవాలన్నమాట. అంటే అది కులాన్ని వృత్తిని నీచమైన వృత్తి కదా. మాదిగలని తక్కువ చేసి చూసిందే ఆ పనిని మళ్ళీ అదే పట్టుకురమ్మంటారు. ఎందుకు నువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా సూట్ వేసుకొని అనట్లే? మేము ఇంకా డప్పులే కొట్టాలా, చెప్పులే కుట్టాలా? ఇక మేము ఇంత చదువుకొని ఇంకా ఆ పని ఏంది? ఉద్యమానికి రీతులు లేవా? అంటే వృత్తిని అవమానిస్తున్నారు. చేతగాక, చేయవలేక, చెయ్యలేక, డబ్బులు పెట్టలేక, వివేకుని ఎదిరించే దమ్ము లేక, మందకృష్ణ ఎదిరించే దమ్ము లేదా? దమ్ము లేక ఈ మీటింగ్ పెట్టకుండా డప్పులు కళాకారులకు అప్పచెప్పిండి ఈ పని. అంటే వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అదే చేయాలా? ఎవరు వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అదే చేయాలా? డెమోక్రసీలో ఏముంటది? వీళ్ళకో స్టైల్ ఉంటది కదా. ఏముంటది? వీళ్ళకో స్టైల్ ఉంటది కదా. అది కాదు స్టైల్ అంటే. కౌంటర్ కొట్టలేక, కౌంటర్ కొట్టలేక, జనాలేక కాదు, జనాలు తీసుకురాలేక, ఉత్తగా డప్పులు కళాకారులకు పాటలు అప్పచెప్పి వేరు అందరినీ కూడా పాటలు అప్పచెప్పి వాళ్ళని తీసుకొచ్చి మాలల మీద కడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎక్కే. ఏనాడు 30 ఏళ్ళ మాలలు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి లేదు. కృష్ణమాదిగ వల్లనే, ఆయన వైఖరి వల్లనే ఇవాళ మాలలు రోడ్డు మీదకి వచ్చిండ్రు. మాలలకు సపోర్ట్ చేస్తుందే కృష్ణమాదిగ. మాలలకు కూడా కృష్ణమాదిగ సపోర్ట్. మరి అంతే కదా. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మీటింగ్ కి పర్మిషన్ ఇప్పించింది ఎవరు? ఇప్పించారన్నా? కృష్ణమాదిగ కదా. వివేక్ ఇప్పించింది. వివేకు కృష్ణమాదిగ అత్యంత రహస్య ఆప్త మిత్రులు వాళ్ళిద్దరు. నువ్వు అటుండు, నేను ఇటుంటా. నేను ఏడిన్లే అన్న మీరు చెప్పిన ముచ్చట్లన్నీ మీ దగ్గరనే వింటున్నా. ఇవన్నీ బయట జరిగేటి బ్రదర్. నువ్వు జర్నలిస్ట్ మిత్రుడు కాబట్టి నీ పనిలో బిజీ నువ్వు. నేను వర్గీకరణ ఉద్యమకారుణ్ణి, నాకు అదే పని. నిజంగా వివేక్ మందకృష్ణ మాదిగ ఇద్దరు ఒకటి. మీరు వాళ్ళిద్దరు ఇప్పుడు మాట్లాడుకున్న మాటలలో ఎప్పుడైనా ఇద్దరు కలిసి గట్టిగా తెచ్చుకున్నారా? నువ్వు అటుండు, నువ్వు అటు రెచ్చగొట్టు, నేను ఇటుంటా, ఇటు రెచ్చగొడతా. నేను మళ్ళీ మీరు అంటున్నావు కదా కళాకారులకి ఏం పని అంటే నాకు అర్థం కాదు. కానీ మాదిగోలతో ఏం పని? నువ్వు మాలలను కదా ఒప్పియాల్సింది. ఎవరు వర్గీకరణ వద్దంటారు? మాలలు వద్దంటుండ్రు కదా. మరి వీళ్ళు ఎవరి దగ్గర పోయి మాట్లాడాలా? మాలలతోటి మాట్లాడాలి. మరి వీళ్ళతో ఏం పని? వాళ్ళ గొంతులు వినిపిస్తున్నారేమో. గొంతులు ఎన్నిసార్లు వినిపిస్తావు? 30 ఏళ్ళ నుంచి అందరు వినిపించారు. హరగోపాల్ నుంచి బాలగోపాల్ నుంచి. నీకు మాదిగ ఉద్యమానికి సపోర్ట్ చేయని వ్యక్తి ఎవరు? మాదిగ ఉద్యమానికి సపోర్ట్ చేయని సంఘాలు ఎవరు? పార్టీలు ఎవరు? నువ్వు ఎందుకు విమలక పృథ్వీకి ఏం పని లేదు వీళ్ళకు? పోయి వాళ్ళ కదా ఒప్పియాల్సింది. వివేక్ తో మాట్లాడాలా, చెన్నైతో మాట్లాడాలా, రామ్ ప్రసాద్ తో మాట్లాడాలి. తింటారా? మీటింగ్లు పెట్టుకుని డబ్బులు వినట్లే. మేము వినటోళ్ళతో మాకేనా చెప్పేది? మరి వాళ్ళకి కదా చెప్పాల్సింది. ఒప్పుకోను ఒప్పియాలి కదా. నువ్వు వాళ్ళని ఒప్పియకుండా. కానీ ఇప్పుడు మాలలో ఒప్పుకున్నా కూడా ఏబిసిడి వర్గీకరణ జరగదు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని చేయాలి కదా. ఎట్లయిద్దన్నా? ఈ 2 కులాలు కలిసి మాట్లాడుకొని మాకు ఒక ఒప్పందాన్ని రాసుకొని ఇది మాకు ఓకే అని చెప్పేసి సీఎం చెప్తే సీఎం చేస్తాడు తెల్లారి. అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పకపోతే చేస్తాడు. కానీ అతనికి కూడా పార్టీ కదా, 2 వర్గాలు ఉండాలి కదా ఎమ్మటి. కాబట్టి మీరు మన ఇద్దరం అండర్స్టాండింగ్ వచ్చినాక పెద్ద మనిషికి ఏం ప్రాబ్లం ఉంటది? అది అంటే ఇప్పుడు వీళ్ళు అండర్స్టాండింగ్ లేకపోవడం వలన కేవలం ఇంకా ఇది న్యాచురల్ గా అయిపోయింది. కేవలం అండర్స్టాండింగ్ లేకనే మాల మధ్యల మధ్య. లేకపోతే తలుచుకుంటే ఇప్పుడే చేసేస్తారు. అంటే నేను ఇప్పుడు మీరు ఈ మాల కులాలని మాది కులాలని మీరు కూర్చోబెట్టి ఒప్పియండి. వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ వచ్చి ఒక మధ్యవర్తి తీసుకుపోయి సీఎం ఒప్పియండి, అడగండి. సీఎం ఒప్పుకొని వచ్చే ఫిబ్రవరిలో బడ్జెట్ లో పెట్టబోసుడు. అంటే ఇప్పుడు వీళ్ళ అండర్స్టాండింగ్ వల్ల అయిపోయింది అంటారు. ఇప్పుడు ఆయనకి ఏముంటుంది చెప్పండి? ఈ తెలంగాణలో 20% పైకున్న దళితులు, వాళ్ళు ఇద్దరు నా వైపు ఉండాలని సీఎం కోరిక ఉంటుంది. ఇద్దరు మనసులు నవ్వకుండా ఈ సమస్య పరిష్కారం కావాలని ఉంటది. వాళ్ళిద్దరే వచ్చి ఓకే అన్నప్పుడు ఇక పంచాయతీ ఎక్కడిది? సరే వాళ్ళ మనసులు నొచ్చుకుంటూ ఉండొచ్చు. నిజంగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే కొంత కాంగ్రెస్ పార్టీకి
వ్యతిరేకత కూడా వస్తుండొచ్చు. మరి వాస్తవానికి మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, యావత్ సమాజానికి అంతా కూడా తెలుసు, ఏబిసిడి వర్గీకరణ అనేది న్యాయబద్ధమైంది కదా. 100% న్యాయబద్ధం. మరి న్యాయబద్ధమైన దానికల్లా ఇంకా మళ్ళీ ప్రభుత్వము, ఓట్లు, చీలికలు, వ్యతిరేకత ఇవన్నీ చూస్తారని న్యాయబద్ధమైన చేసేయాలి. మీకు ఆ బాధ్యత ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏం లేనప్పుడు కృష్ణమాదికి ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఉద్యమం చేసిన పోయి పక్కన చేరాలి కదా. పక్కన మాదిగ జాతి మీద ప్రేమ ఉండి ఈ సమస్య పరిష్కారం కావాలంటే కృష్ణమాదిగ పోయి రేవంత్ రెడ్డి దగ్గర ఉండాలి. పోయి ఏమనంటే మోడీ అంటాడు, అమిత్ షా అంటాడు, వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు అఫిడవిట్ వేసిండ్రు వర్గీకరణ మీద మీ అభిప్రాయం ఏంటంటే మాకేం అభ్యంతరం లేదని. దానికే ఈ మొత్తం క్రెడిట్ అంతా బీజేపీకి రావాలని బూతాడు కృష్ణమాదిగ. అయిపోయింది ఆ ఘట్టం. సరే నువ్వు అంటున్నావు కదా ఆయన వల్లనే, మరి ఇది చేసుకోరా పోయి రేవంత్ రెడ్డి మండలి పడి. అంటే నాకు తెలిసి రవణకు మొత్తం మీద మందకృష్ణ మాదిగ వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర ఉండాలి. ఉండాలంటే ఈ పని కోసమైనా ఉండు, ఈ పని కోసమైనా ఉండాలి కదా న్యాచురల్ గా. అదేనా మీ ఉద్దేశం? నువ్వు ఈ పని కోసం ఉండు, పని తర్వాత కూడా ఉండు, రేపు ఎన్నికల కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి అడుగు. నువ్వు పార్టీ కాదు కదా. బీజేపీకి 2 సార్లు ఓట్లు వేసినప్పుడు ఒకసారి కాంగ్రెస్ కి ఓట్లు వేస్తానని చెప్పి పని చేయించుకుంటే తప్పేంది? నేను ఒక మాట అడుగుతా అన్న, అంటే నిజంగా దళిత నాయకులందరూ కూడా ఇలా అందరూ ఏకమై కొట్లాడకుండా ఒకరినొకరు ఇట్లా విమర్శించుకోవడం వల్లనే నిజంగా ఇంకా వెనకబడి ఉంటారు అనుకో. విమర్శించలే కదా, ప్రశ్నిస్తున్నాం మేము. మందకృష్ణ మాదిగ అవినీతి పరుడు అనలేదు నేను, మందకృష్ణ మాదిగ దొంగ అనలేదు నేను, మందకృష్ణ మాదిగ లైన్ కరెక్ట్ లేదంటున్నా నేను. ఇవన్నీ తిట్టన్పురా గాడిద కొడుకు అన్నట్టు. నేను చదువుకున్నావు, నేను అటు విమర్శించిన ఆయన్ని. నేనేమన్నా రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయడం కృష్ణమాదిగకి ఇష్టం లేదు, ఇంతకంటే పెద్దది ఏముంటదన్న. వివేకు కృష్ణమాదిగ మిత్రుడు తప్ప చీకటి ఒప్పందం ఉందన్న. చీకటి ఒప్పందం కాదు, రహస్య మిత్రుడు. అంటే ఆ ఫోన్ లో మాట్లాడుకుంటారు, అందరు ఫ్రెండ్స్ కలుసుకోలేరు కదా. బీజేపీ వచ్చినాకనే ఇది చేయాలి, కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాకనే వర్గీకరణ చేయాలని కూడా అన్నారు. అవును, అది నిజమే. గిన్నునే అన్న, చాలా ఉన్నాయి. పై కనిపించేటి ఒకటి, లోపల జరిగాయని వేరే. ఎందుకన్నా అంటే నిజంగా సరే మీరు అన్నారు కదా, మాదిగలందరూ పోయి మాలను నొప్పించి ఈ వర్గీకరణను. మాదిగలు కాదు, ఇప్పుడు ఎవరైతే పాటలు పాడుతున్న కళాకారుడు, కొంతమంది బీసీ విమలక్క, పృథ్వీరాజ్, కొంతమంది బీసీ మిత్రులు బయలుదేరారు కదా, హరగోపాలు, కోదండరాము, వీళ్ళు వాళ్ళతో మాట్లాడాలంటున్నా. వీళ్ళు వాళ్ళతో మాకు చెప్పుడు కాదు, మా మీటింగ్లకు వచ్చి దంపు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, చెప్పేది ఉంటే వాళ్ళని బతిలాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పియాల. మీరు ఈ సమాజానికి అవసరం, ఇద్దరు మీరు కలిసి ఉండాలి, కాబట్టి మీరు పంచుకోండి మీ జనాభా ప్రకారం. వాళ్ళు అంతా ఓపెన్ గా చెప్పిన తర్వాత వింటర్ అన్న హోప్ ఎవరికి ఉండదు. మీటింగ్ పెట్టి మాలందరూ ఈ గర్జన, మాలల సింహ గర్జన అని పెట్టి గర్జించిండ్రు. మందకృష్ణ మాదిగని తిట్టిండ్రు, కొందరిని మాదిగలను అన్నారు, పేరుగాంచిన వాళ్ళను. వర్గీకరణ ఎంత విరుద్ధమో అన్నట్టు వాళ్ళు మాట్లాడినరు. వాస్తవాన్ని చూసుకుంటే ఇంత జరిగిన తర్వాత కూడా స్కోప్ ఉండదు కానీ వీళ్ళు వింటారన్న ఆశ ఎక్కడ కూడా ఉండదు. ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడలే కదా, మధ్యవర్తిత్వం చేయలే కదా ఎవరు. వాళ్ళు గట్ల చెప్పిన తర్వాత ఇంటారన్న నమ్మకం లేదు. వాళ్ళు ఒక్కలే కాదు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరిని మాట్లాడి గంట చక్రపాణి ఉన్నాడు, సింహ లింబాద్రి సార్ ఉన్నాడు, కృష్ణారావు సార్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు మాలల పెద్దలు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడచ్చు. నిజంగా మీరు చెప్పండి అన్న, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా ఈ ఏబిసిడి వర్గీకరణ జరగాలంటే ఏ కార్యాచరణ తీసుకోవాలన్నా? మందకృష్ణ మాదిగ పోయి రేవంత్ రెడ్డిని కలిసి ఎంఆర్పిఎస్ తీసుకుపోయి కాంగ్రెస్ లో కలపాలి. ఎంఆర్పిఎస్ తీసుకుపోయి కాంగ్రెస్ లో కలపాలి. ఇది పిడమర్తి రవి యొక్క ఆశయం. అవును, ఇది పార్టీ కాదు కదా, నీ లక్ష్యం ఏబిసిడి కదా, తీసుకుపోయి అలా కలుపు. ఏముంది, నీది రాజకీయ పోరాటం కాదు. ఎంఆర్పిఎస్ ఇప్పుడు నిజంగా మందకృష్ణ మాదిగ యొక్క ఆశయం ఏబిసిడి వర్గీకరణ అని చెప్తున్నాను. అవును, అది రేవంత్ రెడ్డి గారు నెరవేర్చిన తర్వాత ఇది ఎంఆర్పిఎస్ తోటి పనే ఉంటుందన్న. అంటే ఇప్పుడు మీకు ఎంఆర్పిఎస్ యొక్క మద్దతు కావాలంతే తప్ప నిజంగా మాదిగలకు న్యాయం జరగడం కావద్దు కాంగ్రెస్ పార్టీకి. మాదిగలకు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటుండంటే, లీడర్లు ఎవరైనా ఎటైనా ఉండని నేను ఏబిసిడి చేస్తా, నేను మాట ఇచ్చిన. మరి మళ్ళీ ఇంకా ఎంఆర్పిఎస్ కాంగ్రెస్ లో కలుపుడు దేనికన్నా? అది నా అభిప్రాయం. కలిపితే ఇంకా ఈజీగా అయిపోద్ది. మాదిగలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అవన్నీ నెరవేరుతాయి. ఇంకో మంత్రి పదవి వస్తుంది, ఇంకో ఎమ్మెల్సీ వస్తుంది, 4 చైర్మన్లు వస్తాయి, డబుల్ బెడ్రూమ్ వస్తాయి, ఉద్యమకారులకు 250 గజాల స్థలం వస్తుంది. ఎంఆర్పిఎస్ లో పనిచేసిన వాళ్ళకే. ఇప్పటి వరకు మందకృష్ణ మాదిగ ఓ ఎంఆర్పిఎస్ కార్యకర్తకు ఒక డబుల్ బెడ్ ఇప్పిలే, ఒక స్థలం ఇప్పిలే, ఎవరు బాగా కోరుకోలే. ఇప్పుడు అది మన సంఘాన్ని తీసుకుపోయి అలా కలపడం ద్వారా ఏబిసిడి పరిష్కారం అవుతుంది. మన ఉన్నటువంటి ఉద్యమకారులకు, కులానికి చాలా సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కారం అవుతాయి. అంటే ఎంఆర్పిఎస్ అనేది ఒక పెద్ద ఉద్యమం. అది అంటే కేవలం పిడమర్తి రవణ్ ఒక్కడు అనుకుంటే సరిపోదు కదా అన్న. అంతే కదా. కృష్ణమాదిగా ఎవరిని అడిగి బీజేపీ ఓట్లు ఇద్దామని అడిగిండు, ఇది కూడా అట్లే నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఏమైనా వద్దనుకుంటారా ఏంది, మొత్తం ఎగిరికి అంతే ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి. ఆయన అడగాలి, తీర్మానం చేసుకొని పోయి అందరం కలిసి
కలిపియాలి. ఒక లిస్ట్ ఇస్తున్నా వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు అని అడగాలి. ఈ 30 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఉద్యమానికి సార్థకత లభిస్తుంది. నేను తెలంగాణ ఆందోళన పనిచేసిన, నేను చైర్మన్ అయినా, నేను ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చుకున్నా, నేను నా 4-5 ఏళ్ళు తెలంగాణ కోసం పనిచేసి చైర్మన్ అయినా, ఎమ్మెల్యేగా పోటీ చేసిన. 30 ఏళ్ళని చేసిన వాడికి కనీసం గౌరవ మర్యాద దక్కాలో లేదా? మరి ఏం లేదు, అనారోగ్యం పాలైన అందరూ బీపీ షుగర్లతోటి 60 ఏళ్ళు దాటున్నారు. నువ్వేం చేసినావు ఆ కార్యకర్తలకు? నువ్వు ఒక్కడు బాగుంటే ఓకేనా? ఇప్పుడు ఆయన కూడా బాగుండంటారు నిజంగా, అద్భుతంగా. ఎప్పుడు చూసినా బాధగా ఉన్నట్టే చిచి, కృష్ణమాదిగా కోటీశ్వరుడు కదా. కోటీశ్వరుడా? నిజంగా కోట్లనే. ఎప్పుడు నేను డబ్బా ఫోనే వాడుతూ ఉంటాడు, నేను కూడా 2-3 సార్లు కలిసిన. కోటీశ్వరులు మరి గట్లా అలాంటి ఫోన్ వాడతారని అనుకోను నేను. నిజంగా కోట్లు ఉన్నాయట మందకృష్ణ మాదిగ దగ్గర? కోటీశ్వరుడు అన్నా కదా. ఎందుకన్నా అంటే మందకృష్ణ మాదిగ మీద పిడమర్తి రావు అన్నకి ఏమన్నా కోపం పగ ఏమైనా ఉందా? మాది ఖమ్మం డిస్టిక్, వాళ్ళ వరంగల్ డిస్టిక్. మా ఇంటి పేరు పిడమర్తి రవి, మా ఇంటి పేరు పిడమర్తి, వాళ్ళ పేరు మంద. మాకు సుట్టరికం లేదు, గట్టు పంచాలు ఏం లేదు. మాదిగలకు న్యాయం చేయాలనేదే నా కోరిక. మాదిగలు నెంబర్ తిప్పుకుంటున్నావు కదా, మాదిగలకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలని నువ్వు సెటరేట్ కావాలనేది నా కోరిక. నిజంగా మాదిగలకు న్యాయం జరగాలంటే అది ప్రభుత్వాలు తీసుకోవాల్సిందే. కానీ ఇందులో మందకృష్ణ నువ్వు ఎందుకు నాయకుడు? మరి ఇంట్లో కూర్చోరా? మరి నువ్వెందుకు నాయకుడు? మాదిగలకు ఏబిసిడి చేయాలి అంటున్నావు కదా, ఇది కూడా చెయ్యి. అదే ఈయన డిసిషన్ తీసుకుంటే కాదు, ఈయన పోరాటం మాత్రమే చేయగలుగుతాడు. అసలు డిమాండ్ పెడితే కదా. మాదిగలకు డబుల్ బెడ్రూమ్, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు 250 గజం స్థలం ఇస్తానంటుంది. మాదిగలకు కూడా 250 గజం స్థలం ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉద్యమకారులు అని అనుకుంటారా మీరు? అనుకుంటున్నా. ఎందుకన్నా మరి ఎందుకు వాళ్ళకి ఎందుకు అడుగుతలేవు? వాళ్ళకి అడుగు. సీఎం దగ్గర పోయి కూర్చొని ఏబిసిడి చేయి ఇవన్నీ అడిగి, ఇది 250 గజం స్థలం ఏమను, డబుల్ బెడ్రూమ్ ఏమను. అట్లా అడిగినంత మాత్రం చేస్తారా? న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అడగాలి. ఆయనకు లేదు కాంగ్రెస్ దగ్గర పోవాలని, బీజేపీ దగ్గర పోవాలన్నది. ఎంతసేపటికి మోడీ, అమిత్ షా అటు తిప్పి మళ్ళీ మందకృష్ణని బీజేపీని లింక్ చేస్తున్నారు. దళిత మోర్చా లాగా పనిచేస్తున్నారు కదా ఎంఆర్పిఎస్ ని. బీజేపీ దళిత మోర్చా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ లాగా పనిచేస్తున్నాయి మందకృష్ణ మాదిగ కాదా? నీ సంస్థ అంబేద్కర్ ఆలోచనతో కూడిన సంఘాన్ని పెట్టి, సామాజిక న్యాయం అనే సంఘాన్ని పెట్టి, నువ్వు బీజేపీ మతోన్మాద బీజేపీకి ఓట్లేమని చెప్తావు. బీజేపీ మతం మరి అక్కడ మాత్రం ఎందుకు కొట్లాడి బీజేపీతో తెచ్చుకోవట్లేవు? కాంగ్రెస్ మీదనో కొట్లాడతానంటావు. కొట్లాడితేనే కదా రేవంత్ రెడ్డి చేశావు. మరి బీజేపీ మీద కూడా అదేగా చేయాలి. మరి బీజేపీకి ఎందుకు ఓట్లేసినావు? అది కాలే కదా. మరి ఇప్పుడు ఇక్కడ అవుతుంది కదా, మరి రేవంత్ రెడ్డి గారికి పో. మరి బీజేపీ నిజంగా గ్యాప్ లో మతోన్మాద పార్టీ అన్నారు. 100% బీజేపీ మతోన్మాద పార్టీ, కులోన్మాద పార్టీ, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్యూర్ గా వ్యతిరేకమైన పార్టీ అది బీజేపీ. మరి పైన నరేంద్ర మోడీనే బీసీ అంటారన్నా? ఏం బీసీ? ఆయన దొంగ బీసీ కదా. దొంగ బీసీ. ఆయన కులము నెయ్యిని తయారు చేసే కులం అయింది. అది వైశ్యాస్కి ఉపకులం. వైశ్యాస్కి ఉపకులం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కులాన్ని తీసి బీసీలు వేసిండు. ఆయన బీసీ కాదు కదా. అంటే బీసీ అవ్వడం కోసమే ఆ కులాన్ని బీసీలో అందరికి తెలిసే విషయం. నెయ్యి తయారు చేసే కులం అది. ఆ కులాన్ని తీసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ జాబితాలో వేసిండు. నేను ఎందుకంటే బీసీ సమాజం అనేది ఇండియాలో 50% ఉంటారు వాళ్ళు. ఏ కులం, ఏ రాష్ట్రమైనా పో. అంటే ఇక పేరు కోసమే మాత్రమే బీసీలో ఉన్న పెద్ద సమూహానికి లీడర్ అని చెప్పడం కోసం ఆయన దాన్ని బీసీలో వేసుకున్నాడు. అంతే తప్ప బీసీ కాదు, నకిలీ బీసీ. ఇన్ని విషయాలు బాగానే చెప్తున్నారు అన్న. నిజంగా ఇట్లాంటివన్నీ మాట్లాడితే భవిష్యత్తులో ఇబ్బంది కాదా అన్న? రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. నేనేమన్నా, నేను దొంగ అన్న? ఆయన ఏమన్నా, ఆయన కులాన్ని అలా కలిపిండు అన్న. అంటే ఒక్క బీసీ నరేంద్ర మోడీ ముచ్చట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.